హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రూపీ డెప్రిసియేషన్ గురించి మాట్లాడుకుందాం. మీరు న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో చూస్తే రూపీ బ్రీచ్ 90 మార్క్ అని చెప్పి వస్తుంది. అంటే రూపీ హ్యాస్ ఫాలెన్ టు ఇట్స్ లోయెస్ట్ లెవెల్స్, రూపీ వాల్యూ వీక్ అయిపోయింది అని ఇలా చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. సో అసలు దేని గురించి, ఏ కంటెక్స్ట్లో వీక్ అయింది, నిజంగానే వీక్ అయిందా, దీని ద్వారా మన ఎకానమీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, మనము ఎప్పుడైతే రూపీ వాల్యూ 80, 90 ఇలా పడిందంటే ఏ కంటెక్స్ట్లో మాట్లాడుతున్నామండి? బేసికల్లీ మనము ఎక్స్చేంజ్ రేట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మీరు ఒక డాలర్ కొనాలంటే ఎన్ని రూపీస్ వాళ్ళకి ఇవ్వాలి, ఈ కంటెక్స్లో మనం మాట్లాడుతున్నాం. ఎక్స్చేంజ్ రేట్ కంటెక్స్లో మాట్లాడుతున్నాం. సో ప్రెజెంట్ ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డాలర్ మీ చేతికి రావాలి అంటే మీరు 90 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఇంతకుముందు కూడా ఇంతే ఉండేదా? లేదండి. ఇంతకుముందు 4 రూపాయలు ఇండిపెండెన్స్ టైం పీరియడ్లో ఒక డాలర్ మీకు రావాలంటే మీరు 4 రూపాయలు ఇచ్చేసి ఉండేది. ఇప్పుడు అలా పెరుగుతా వెళ్ళి ఇప్పుడు 90 ఇవ్వాల్సి వస్తుందనమాట. సో ఎప్పుడైతే ఇలా పెరుగుతుందో, మీరు ఒక డాలర్ కొనాలి అంటే ఎప్పుడైతే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారో అప్పుడు మనం దాన్ని రూపీ డెప్రిసియేషన్ అంటాం అనమాట. అంటే రూపీ వీక్ అయింది. మీరు ఒక డాలర్ రావాలి అంటే ఎక్కువగా రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అలా కాకుండా తక్కువ రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, రూపీ అన్నది స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు డాలర్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందండి? ఎప్పుడైతే దానికి డిమాండ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో అప్పుడు అది స్ట్రాంగ్ అవుతుంది. సో ఇదే మెయిన్ రీజన్ అనమాట. మన ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో డాలర్ స్ట్రాంగ్ అయినా, రూపీ స్ట్రాంగ్ అయినా. సో ఎకనామిస్టులు కానీ లేకపోతే వేరియస్ క్రిటిక్స్, స్కాలర్స్ ఏమంటున్నారంటే డాలర్‌కి డిమాండ్ ఎక్కువగా ఉంది, రూపీకి ఎక్కువ డిమాండ్ లేదు. కాబట్టి రూపీ వాల్యూ పడిపోతుంది. అంటే ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాల్సొస్తుంది. అంటే మన ఇండియన్ ఎకానమీ సరిగ్గా లేదు. అదే ఇండిపెండెన్స్ టైమ్ పీరియడ్‌లో మీరు చూస్తా ఉంటే రూపీ వాల్యూ అనేది, అంటే ఒక డాలర్ కొనాలంటే రూ. 4, 5 పెట్టినా వచ్చేది. రూ. 10 పెట్టినా వచ్చేది. ఇప్పుడు పడిపోతుందంటే మన ఎకానమీలో ఉన్న ప్రాబ్లమా? ఇలాంటి క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. కానీ రియాలిటీ మాట్లాడుకోవాలి అంటే అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదండి. ఒక టైమ్ పీరియడ్‌లో మీరు చూస్తే మన పాలిసీ ఎలా ఉండేదంటే రూపీ అండ్ డాలర్ వాల్యూ ఫిక్స్ చేసేసారు. పెగ్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటామనమాట. అంటే ఒక రూపీ, అంటే ఒక డాలర్ మీరు కొనాలంటే రూ. 30, రూ. 35 ఇలా మనం ఫిక్స్ చేసేసాం. దాంట్లో ఏమీ చేంజ్ చేయట్లేదు. సో మార్కెట్‌లో ఏమైనా అవ్వని, మనం మాత్రం ఒక డాలర్ కొనాలంటే రూ. 35 మనం ఫిక్స్ చేసేసాం అనమాట. ఇది 1990 దాకా ఫాలో చేసాం. కానీ ఇలా చేయటం వల్ల మీరు మార్కెట్‌లో రైట్ ఇన్ఫర్మేషన్ పంపించదు. సో మీరు మార్కెట్‌లో ఏ వస్తువు కొనాలన్నా గానీ డిమాండ్ అండ్ సప్లై బేసిస్ మీద ఉంటుంది. డిమాండ్ బేసిస్ మీదే దాని ప్రైస్ ఉంటుంది. ఎప్పుడైతే సప్లై సేమ్ ఉండి డిమాండ్ పెరుగుతదో దాని ప్రైస్ కూడా పెరుగుతది. ఎప్పుడైతే దాని డిమాండ్ పడిపోతదో దాని ప్రైస్ కూడా పడిపోతుందనమాట. సో ఈ ప్రాసెస్‌ని ఫాలో చేస్తే మార్కెట్ ఫోర్సెస్ అనేవి కరెక్ట్‌గా ఉంటాయి. సో 1990 నుంచి ఇండియా రియలైజ్ అయ్యి ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్‌ని ఆపేసి మార్కెట్ ఫోర్సెస్‌కి వదిలేసింది. సో అప్పటినుంచి మన రూపీ అన్నది డిప్రిషియేట్ అవుతా మనకి రూ. 30 నుంచి తీసుకొని ఈ టైమ్ పీరియడ్‌లో ఎస్పెషల్లీ ఫటాఫట్ కిందకెళ్ళిపోయి రూ. 90 దాకా వెళ్ళిపోయిందండి. సో ఇప్పుడున్న సినారియోలో అసలు ఎందుకు ఇంకా ఎక్కువగా పడుతుంది? మనకి ఇప్పుడు ఉన్న మెయిన్ రీజన్స్, వాట్ ఆర్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ అంటే దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇండియా, యూఎస్ఏకి ఒక కైండ్ ఆఫ్ క్రైసిస్ జరుగుతుంది. ట్రేడ్ వార్ అనుకోండి ఆర్ ట్రేడ్ క్రైసిస్ జరగండి. మన ఇండియాకి, యూఎస్ఏకి మధ్యలో ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకుందాం అని చెప్పి ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ ట్రేడ్ అగ్రీమెంట్ జరగట్లా. యూఎస్ఏ ఇండియా మీద టాక్సెస్ ఇంపోజ్ చేస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్ మీద యాస్ హై యాస్ 50% అడిషనల్ టాక్సెస్ అనమాట. అంటే మీ రేట్ రూ. 100 ఉంటే వాళ్ళు దాని మీద 50% ఎక్స్ట్రా టాక్స్ వేసి రూ. 150కి వాళ్ళ కంట్రీలో దాన్ని అమ్ముతున్నారు. ఇంకా అప్పుడు మీ రూ. 100 ప్రోడక్ట్‌ని ఎవరు కొంటారండి? ఎందుకంటే మీ ప్రోడక్ట్ రూ. 150 అయిపోయింది కాబట్టి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్రైసిస్ ఉండడం వల్ల వేరే ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మన ఇండియన్ రూపీని కన్వర్ట్ చేసి డాలర్స్‌లోకి కన్వర్ట్ చేసుకొని వాళ్ళ కరెన్సీ లాగా సేవ్ చేసుకుంటున్నారనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఫారినర్ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసుంటే వాళ్ళు ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని ఇండియా నుంచి బయటకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ కరెన్సీతో ఇన్వెస్ట్ చేస్తారండి? మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే రూపీలో మాత్రమే పాసిబుల్ అవుతది. వాళ్ళు ఏం చేస్తారు? డాలర్‌ని తీసుకొచ్చి ఆ డాలర్‌ని మన ఇండియా వాళ్ళకిచ్చి రూపీగా ఎక్స్చేంజ్ చేసుకొని రూపీని మన ఇండియాలో పెడతారు. వెళ్ళిపోవాలంటే వాళ్ళు రూపీతో ఏం చేసుకుంటారు? డాలర్ కావాలంటారు కదా! సో ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్‌ని అమ్మేసి రూపీ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు డాలర్‌లో కన్వర్ట్ చేసుకుంటారు. సో ఇలా ఎక్కువ శాతం మంది ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉన్న అసెట్స్‌ని అమ్మేసుకోనో, లేకపోతే షేర్స్‌ని అమ్మేసుకోనో రూపీ కరెన్సీని కన్వర్ట్ చేసుకొని డాలర్‌లో విత్‌డ్రా చేసి ఎళ్ళిపోతున్నారు. దీన్నే ఏమంటామంటే మనం ఫారిన్ కరెన్సీ విత్‌డ్రావల్ అంటాం అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇన్వెస్టర్ ఎక్సోడస్. సో ఆల్మోస్ట్ $17 బిలియన్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లోంచి, అంటే ఇండియన్ షేర్ మార్కెట్‌లోంచి బయటికి వెళ్ళిపోయినాయి. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో తొందరగా వాళ్ళ స్టాక్స్ అమ్మేసి డాలర్స్‌లోకి కన్వర్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు డాలర్ కావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా! అంటే డాలర్‌కి డిమాండ్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. సో యాస్ ఎ రిజల్ట్ వాల్యూ ఆఫ్ ద డాలర్ విల్ రైజ్.
సో దీస్ ఆర్ ద 2 మెయిన్ రీజన్స్. ఇంతకుముందు ఏముంటుందంటే ఆర్‌బీఐ ఇంటర్‌వీన్ అయిపోయి, ఈ డాలర్ వాల్యూ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యి, రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతదో ఆర్‌బీఐ ఇంటర్‌వీన్ అయిపోయేదనమాట. సో ఏదో ఒకటి పాలిసీ మెజర్ తీసుకొచ్చేది. కానీ ఆర్‌బీఐ కరెంట్‌లీ వెయిట్ అండ్ వాచ్. ఏం కాదు. రూపీ వాల్యూ ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉంది. సో కాస్త కింద పడ్డా మనకి ప్రాబ్లమ్ ఏం లేదు అని ఆర్‌బీఐ ఇంటర్ఫియర్ కాట్లేదు. సో దీస్ ఆర్ ద మెయిన్ 3 రీజన్స్ మన రూపీ వాల్యూ అన్నది సో ఎప్పుడైతే రూ. 10 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 90 లెవెల్ దాకా రీచ్ అయింది. అయితే ఇది మన ఇండియన్ ఎకానమీలో ఏమీ ప్రాబ్లమ్ లేదు. మార్కెట్ ఫోర్సెస్ బేసిస్ మీద మనం వెళ్తున్నాం కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదండి. ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఏమన్నారంటే, సో దీని ద్వారా ఇండియన్స్ నైట్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాకి అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేదు. మనకేమి ఇన్‌ఫ్లేషన్ రాదు. సో ఇంకా రూ. 90 కాదు 92, 93 దాకా కూడా వెళ్తుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఇది ఇలా ఉన్నప్పటికీ అసలు ఇంపాక్ట్స్ ఏం జరుగుతాయండి? సో ఇప్పుడు డాలర్‌కి మీకు డాలర్ కావాలంటే మీరు ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాల్సొస్తుంది. సో ఇంపాక్ట్స్ కూడా అంతే అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరేదైనా ట్రావెలింగ్ పర్పసెస్‌కి వేరే కంట్రీకి వెళ్తున్నారు. మీరు వేరే కంట్రీకి వెళ్ళాలంటే మీకు డాలర్ కావాలి. కానీ డాలర్ కావాలి అంటే మీరు ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇదే ఇంపాక్ట్ అండి. ఇప్పుడు మనం ఏం సామాన్లు కొనుక్కోవాలన్నా గానీ వేరే కంట్రీ నుంచి మనం డాలర్‌లో మాత్రమే పే చేయాలి గదా! సో డాలర్‌లు పే చేయాలంటే మళ్ళీ మీరు రూపీనిచ్చి డాలర్స్‌కి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్కువ రూపాయలు పెట్టాల్సొస్తుంది గదా! మీకు ఒక డాలర్ కావాలంటే. సో మళ్ళీ మనము ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటామో మనకి ఖర్చు ఎక్కువగా పెరుగుతది. అలా కాకుండా మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్సో లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్లి చదువుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలంటే మళ్ళీ డాలర్‌లో పే చేయాలి. డాలర్‌లో పే చేయాలంటే మళ్ళీ మీకు ఖర్చెక్కువ. సో దీస్ ఆర్ ద 3 ఇంప్లికేషన్స్. మనం ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఆర్ ఫారిన్ కంట్రీస్‌కి ట్రావెల్ చేస్తామో మనకి ఖర్చు ఎక్కువగా అవుతది. మరి బెనిఫిట్ ఎవరికవుతదండి? ఎవరైతే ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్సో, మీ ఫ్యామిలీసో ఫారిన్ కంట్రీస్‌లో ఉన్నారు. వాళ్ళు మీకు డబ్బులు పంపించాలి. డబ్బులు పంపించాలంటే డాలర్స్‌లో పంపిస్తారు. మీరు ఆ డాలర్స్‌ని రూపీలో కన్వర్ట్ చేసుకుంటారు. సో రెమిటెన్సెస్ అన్నవి చాలా బెనిఫిషియల్‌గా ఉంటాయి ఇప్పుడు. సో ఎవరైతే వాళ్ళు ఇక్కడ డబ్బులు పంపించుకుంటారో రెమిటెన్సెస్ అనేవి చాలా మంచిగా బెనిఫిట్ అవుతాయి. అలా కాకుండా మీరేదైనా ఎక్స్‌పోర్ట్ చేసి ఒక ఐటెమ్‌ని $10కి పెట్టారండి. ఇంతకుముందు వచ్చే ప్రైస్ కంటే ఇప్పుడు మీరు ఆ డాలర్‌ని కన్వర్ట్ చేసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయా? సో ఖచ్చితంగా మనకి రూపీ డిప్రిషియేట్ అయినప్పుడు ఎక్స్‌పోర్ట్స్ బెనిఫిట్ అవుతాయి. రెమిటెన్సెస్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. కానీ ఇంపోర్ట్స్ మాత్రం స్ట్రగుల్ అవుతాయి. ఇంపోర్ట్ చేసుకోవడం మీకు ఖర్చు పెరిగిందంటే గ్రాడ్యువల్లీ వెళ్ళే కొద్దీ అది ఇన్‌ఫ్లేషన్ కూడా కాజ్ చేస్తది. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ మనం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఓకే. సో మీరేమంటారండి? మనం భయపడాల్సిన అవసరం ఉందా? లేదా? మొన్నే రీసెంట్‌లీ కూడా మీరు చూసుంటారు. ఇండియా సెకండ్ క్వార్టర్‌లో మంచి గ్రోత్ రేట్ చూపించింది. సో మన ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ ఉందంటారా? లేదంటారా? కామెంట్ సెక్షన్‌లో మీరు నాకు చెప్పండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్ యూ.